ప్రతి మనిషి జీవితంతో విద్యుత్తుకు విడదీయలేని ఒక పెనదీసుకున్న ఒక సంబంధం ఉన్నదనే మాటను నేను మీకు తెలియజేస్తూ, మరి గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల విద్యుత్ రంగానికి ఆ రంగంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ఒక రకంగా చెప్పాలంటే స్వర్ణయుగం అని చెప్పక తప్పదు. మరి గత 10 సంవత్సరాలేమో ఒక స్వర్ణయుగంలాగా బ్రహ్మాండంగా పోతే గత 10 నెలల్లో మాత్రం ఒకవైపు కరెంటు కోతలు ఆల్రెడీ ప్రారంభమైనాయి. మళ్ళీ వాళ్ళ దాని మీదకెళ్లి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఛార్జీల వాతలు ఏదైతే ఉన్నదో దీన్ని తప్పకుండా మేము నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాం, నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పాలకులకు విజన్ ఉంటే సంపద పెంచాలి, పేదలకు పంచాలి. కానీ ప్రజల మీద కరెంటు భారం మోపి, ఛార్జీల భారం మోపి సంపద పెంచుకోవాలి విద్యుత్ పంపిణీ సంస్థలది అనే ఆలోచననే సరికాదు అని మేము భావిస్తా ఉన్నాం. డిస్కంలు అంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, కానీ ఖజానాకు కాంట్రిబ్యూషన్ చేసే సంస్థలుగా వాటిని చూడడం కరెక్ట్ కాదు. విద్యుత్ అంటే వ్యాపారం కాదు, రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే ఒక రథచక్రం. విద్యుత్ సంస్థల బలోపేతం కోసం చేసే ఖర్చులు ప్రభుత్వం భారంగా చూడడం కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వం బాధ్యతగా చూడాలి. రకరకాల ఛార్జీల పేరిట పేద మధ్యతరగతి నడ్డివీర్చేందుకు సర్కారు కుట్ర చేస్తున్నదని మేము భావిస్తా ఉన్నాం. అదనపు ఆదాయం కోసం 18,000 కోట్ల అదనపు భారం మోపాలన్న సర్కారు ఆలోచననే దుర్మార్గమైనది, ప్రజా వ్యతిరేకమైనదిగా మేము భావిస్తా ఉన్నాం. వివిధ కారణాలు చెప్పి 963 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు, 16,364 కోట్లు అదనపు అవసరాలు రానున్న 4 సంవత్సరాల కోసం, అదే మాదిరిగా ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా 1,200 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపు కోసం విద్యుత్ సంస్థలు ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, సెస్ కావచ్చు, వారు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. డిస్కాంలు ప్రతిపాదించిన సెస్తో సహా ఈ వివిధ 9 ప్రతిపాదనలను నిర్ద్వందంగా తిరస్కరించాలని చెప్పి మా పార్టీ తరఫున ఈఆర్సీ చైర్మన్ గారికి, మెంబర్లకు మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలి అంటే గతంలో 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల మీద మేము రూపాయి భారం కూడా కొత్తగా వేయలేదు. సాగునీటిని ఉచితంగా ఇచ్చాం. కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినా రూపాయి భారం కూడా రైతుల మీద పడనీయలేదు. ఇంటింటికి తాగునీళ్లు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మిషన్ భగీరథ ద్వారా. కానీ ఒక్క రూపాయి భారం కూడా ఒక్క ఆడకూతురు మీద, ఒక్క ఇంటి మీద కూడా వేయకుండా ప్రభుత్వమే మొత్తం భరించింది. అదే మాదిరిగా మా సిరిసిల్లలోని నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా 10 హెచ్పీల వరకు మరి 50% సబ్సిడీతో ప్రభుత్వమే గత 10 ఏళ్లు కూడా భరించడం వల్ల ఇవాళ వాళ్ళు ఒక స్థితికి వచ్చినారు. ఇవాళ నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా మా నేతన్నల తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ 10 హెచ్పీలను 30 హెచ్పీలుగా పెంచి 50% సబ్సిడీ సిరిసిల్ల నేతన్నలకు కూడా అందించాలని చెప్పి కూడా మా పార్టీ తరపున కోరుతా ఉన్నాం. ఒక్క మాట, ఇవాళ పెంచిన ప్రపోజ్ చేస్తున్న ప్రతిపాదన ఏదైతే ఉన్నదో ఇళ్లకు వాడుతున్న కరెంటు, ఇక్కడ ఉన్న అందరూ కూడా వినాలని నేను కోరుతా ఉన్నా. ఇళ్లకు వాడుకునే కరెంటు ప్రస్తుతం 300 యూనిట్ల దాకా ఏదైతే ఉన్నదో ఫిక్స్డ్ ఛార్జీ 10 రూపాయలు ఉన్నది. కానీ వాళ్ళ పెంచుతున్న ప్రతిపాదన ఏదైతే ఉన్నదో 10 రూపాయలను 50 రూపాయలు చేస్తూ, అంటే యూనిట్కు 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీ ప్రస్తుతం ఉన్న 10ని 5 రెట్లు పెంచి 50 రూపాయలుగా ప్రతిపాదిస్తా ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కరెంటు పెరిగిపోయింది వినియోగం. ఎండాకాలం వచ్చిందంటే నాకు తెలిసి బహుశా ఏ ఇల్లు కూడా, ఇప్పుడే నేను సెస్ చైర్మన్ గారితో కూడా కొద్దిసేపు మాట్లాడినాను, అదేవిధంగా అధికారులతో కూడా కొద్దిసేపు మాట్లాడినాను. ఉదాహరణకు మా సిరిసిల్లనే తీసుకుంటే 1,26,000 గృహ కనెక్షన్లు, డొమెస్టిక్ కనెక్షన్లు సెస్ పరిధిలో ఉన్నాయి. అందులో 300 యూనిట్లు ప్రతి ఎండాకాలం దాదాపు 80,000 కనెక్షన్లు దాటుతాయి. మిగతా టైంలో 200 యూనిట్లున్నా ఎండాకాలం వచ్చిందంటే, ఎందుకంటే కరెంటు పంకా కావాలి, ఏసీ ఉంటే చిన్న ఏసీ, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్, ఇవన్నీ నడుస్తాయి కాబట్టి 300 యూనిట్లు దాదాపు 70% కుటుంబాలు దాటుతా ఉన్నాయి, 75% కుటుంబాలు దాటుతా ఉన్నాయి. కాబట్టి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే ఈ ప్రతిపాదనను ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. కేవలం ఇక గృహాలకు సంబంధించే కాదు, పరిశ్రమలకు సంబంధించి కూడా ప్రతిపాదన ఏదైతే ఉన్నదో 11 kV, 33 kV, 132 kV, 220 kV కింద నడిచే అన్ని కంపెనీలను, అన్ని కేటగిరీలను ఒకటే కేటగిరీగా మార్చాలనే ప్రతిపాదన అసంబద్ధం, అది ఇర్రాషనల్ అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఈ ప్రతిపాదన వల్ల ఏమవుతుందంటే, అదానీ గారు ఒక ఫ్యాక్టరీ పెడితే ఆయన అదే రేటు కడతారు. అదేవిధంగా మా సిరిసిల్లలో ఒక సాంచలు నడుపుకునే చిన్న
కుటీర పరిశ్రమ నడుపుకునే వాళ్ళు కూడా అదే కేటగిరీలోకి రావడం అనేది అసమంజసం, ఇది ఇర్రాషనల్, హేతుబద్ధం కాదు, ఎంతమాత్రం సమర్థనీయం కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిన్న పరిశ్రమలకు, సూక్ష్మ పరిశ్రమలకు, మధ్య తరహా పరిశ్రమలకు, భారీ పరిశ్రమలకు ఇచ్చే కరెంటును ఒకటే ఘాటన కట్టడం అంటే ఇది నిజంగా కూడా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు, వారి మీద ఆధారపడ్డ కార్మికులకు ఒక రకంగా ఉరివేస్తున్నట్టే నేను భావిస్తా ఉన్నాను. అందుకే మా ఆలోచన, మాకున్న అవగాహన అయితే ప్రస్తుతం ఒకటే కేటగిరీలోకి వీళ్ళందరినీ తీసుకొచ్చి రేపటి రోజుల్లో చిన్న పరిశ్రమలకు రాయితీ లేకుండా చేసే కుట్రలాగా మేము భావిస్తా ఉన్నాం. ఇది అనాలోచితమైన నిర్ణయంగా, ప్రతిపాదనగా కూడా మేము భావిస్తున్నాం. దయచేసి నేను గౌరవనీయులైన చైర్మన్ గారిని, మెంబర్లను కోరుతా ఉన్నాను. ఇప్పటికే గత 10-11 నెలలుగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడ్డది. కొత్త పెట్టుబడులు కాదు కదా, ఉన్న పెట్టుబడులే పోతా ఉన్నాయి. ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఛార్జీలు పెంచితే ఇంకా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కుటీర పరిశ్రమలు కూడా కుదేలైపోయే ప్రమాదం ఉన్నదనే మాట నేను మీకు